నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. దిస్ ఇస్ సిరాజ్. వినాయక చవితి ఉత్సవాలకు దేశం యావత్తు సిద్ధమవుతుంది. పండుగలు, సాంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సినటువంటి తరుణం ఇది. సునిశ్చితంగా గమనిస్తే ప్రతి పండుగ వెనుక ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యం దాగి ఉంది. ప్రకృతితో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట, ఇతర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతుంది. కాబట్టి ఎకో ఫ్రెండ్లీ అయినటువంటి మట్టి గణపతుల తయారీ ఎలా ఉంటుందో చూద్దాం. మా ప్రతినిధి హారిక మట్టి గణపతుల తయారీ ఎలా ఉంటుందో తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఇక వినాయక చవితి వచ్చేస్తుంది. ఇక వినాయక చవితి అంటేనే మనము ఆల్రెడీ ఎలాంటి గణపతి పెట్టాలి, మన ఏరియాలో వాళ్ళకంటే మంచి గణపతి ఉండాలి, అలాగే మంచి అంటే అందంగా ఉన్న గణపతి కావాలి అని చెప్పేసి ఎన్నో ఐడల్స్. వినాయక చవితి దగ్గరకు వస్తుంది అని అంటే మొత్తం ఇటు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా ఇదొక సందడిగా మారిపోతుంది. ముఖ్యంగా వినాయకుల్ని ఏ రకమైన వినాయకుడు తెచ్చుకోవాలి, ఏ షేపులో ఉండాలి, ఎలా స్టైల్గా ఉండాలి, లేకపోతే స్టైల్గా, లేకపోతే ఏ సినిమా హీరో లెక్క ఉండాలి అని చెప్పేసి మనం ఎన్నో అనుకుని మనం ఒక ఐడల్ తెచ్చుకుంటాం, దాన్ని మనం ప్రతిష్ఠించుకుంటాం, ఎంతో భక్తిగా 11 రోజులు మనము పూజించుకుంటాం. అయితే ముఖ్యంగా మరి వినాయకుళ్ళు తయారయ్యే విధానం కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించి మనం చాలాసార్లు చూసాము. దానికి ఒక డై ఉంటుంది, ఆ డైలో మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేస్తారు, అది ఓకే. మరి మట్టి వినాయకుల్ని ప్రోత్సహించాలి. మట్టి వినాయకులు ఎలా రెడీ అవుతారు, మట్టి వినాయకులు కూడా కలర్ఫుల్గా ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది మీకు సరైన స్పాట్ అని నేను అంటా. ఎందుకంటే ఇది మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ వినాయకుల్ని మనం ఫస్ట్ రెడీ చేసే దగ్గర అయితే ఉన్నాము. ఇదంతా బంకమన్నుతో పాటు ఏదైతే గడ్డి అదంతా మిక్సీ వేసుకొని ఇక్కడ నుంచి రెడీ చేసుకొని, ఇక్కడ అంటే ఇది ఇలా ముద్దలాగా తయారు చేసుకొని విగ్రహాన్ని ఎలా రెడీ చేయాలి అంటే ఒక ప్రతిరూపాన్ని ఎలా రెడీ చేయాలి అని చెప్పేసి వాళ్ళకొక ఫోటోనో లేకపోతే ఒక మనసులో అనుకోనో ఇగో ఇలా ఆ గడ్డి అలాగే ఆ మట్టి బంకమన్ను ఏదైతే ఉందో దాంతో చల్లగా ఉంది జనరల్గా ఇలా తయారు చేసుకొని తరువాత ఇలా ప్రతిదానికి మళ్ళీ ఫినిషింగ్ అనేది ఒకటి ఇచ్చుకుంటున్నారు. అంటే రకరకాల వినాయకులు, అంటే మనం జనరల్గా మట్టి వినాయకులతోని అసలు కుదరదా అని అనుకుంటాం, కానీ చూస్తుంటే మాత్రం మనం చూడొచ్చు ఇది అసలు నిజంగా మట్టి వినాయకులేనా అని అనుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకనంటే చూడొచ్చు, ఇప్పుడు ఇది మొత్తం చూస్తుంటే ఇది నాగుపాము ఉండి మొత్తం ఇక్కడ వినాయకుడు అంటే పడగల మీద నిలబడ్డట్టు, అంటే దీన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఇక్కడ చాలామంది వర్కర్లు పనిచేస్తున్నారు. దీనికి మరి కలరింగ్ ఎలా ఉండబోతోంది అనేది కూడా మనం చూడాలి. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు, ఇది ఇప్పుడిప్పుడే రెడీ చేసినారు, ఇప్పుడే ఫినిషింగ్ టచ్ అయిపోయింది. అంటే ఈ వినాయకుల్ని అంటే అందంగా రెడీ చేయడంతో పాటు వీటికి కలరింగ్ కూడా వేస్తున్నారు. ఆ కలర్లు చూస్తుంటే ఇక్కడ చూడొచ్చు మనం, చూడండి ఇది ఎంత బాగుందో. అంటే ఇది ఇలా సింపుల్గా ఇలా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరి చిన్న చిన్న ఐడల్సా అంటే కాదు, డెఫినెట్గా 18 సెంటీమీటర్ల నుంచి వెళ్ళి 21 అడుగుల వరకు వినాయకుల్ని రెడీ చేస్తున్నారంట. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ స్టాల్లో అంటే ఎన్ని విగ్రహాలు ఉంటే అన్ని విగ్రహాలు సోల్డ్ అవుట్, అంటే అమ్మబడిపోయినాయి, అంటే అమ్మేసినారు. అంటే జనరల్గా వాళ్ళు వచ్చి వీళ్ళకు ఒక ఫోటో తీసుకొచ్చి చూపిస్తే వీళ్ళు అలా రెడీ చేసి వాళ్ళకు అందిస్తున్నారంట. పైగా కలర్గా అంటే ఇవి చూడొచ్చు, మనము కార్టూన్స్ చూస్తూ ఉంటాము, కార్టూన్ల రూపంలో ఇలా చిన్నపిల్లలకు కూడా అట్రాక్ట్ చేసేటట్టుగా దాదాపు 5-10 అడుగులు లేకపోతే 20 అడుగుల వరకు ఇక్కడ రెడీ చేస్తున్నారంట. ఇక్కడ కూడా చూడొచ్చు. అంటే జనరల్గా మనం ఇది మట్టితో చేశారా అని చెప్పేసి అనుకునేటట్టు అవుతుంది. ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే ఈ విగ్రహాలను చూస్తే మాత్రం. ఎందుకు అనంటే మనం ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ విగ్రహాలను చూడొచ్చు, మొత్తం ఈ విగ్రహం చూడొచ్చు. ఇప్పుడు జనరల్గా ఈ కలరింగ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే, దాంతోనే రెడీ చేసినారు అని అనుకుంటాం. కానీ చూస్తే మాత్రం అలా లేదు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ కలర్స్తో చేసింది కాదు, జస్ట్ వాటర్ కలర్స్. మనం ఏవైతే వాడతామో వాటర్ కలర్స్, ఆ కలర్స్తోనే ఇంత అందమైన విగ్రహాలను రెడీ చేసి భక్తులకు అందజేస్తున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు, హనుమాన్ భుజాల మీద వినాయకుడు.
ఇలా దాదాపు అన్ని వినాయకులు ఏ వినాయకుడిని చూసినా చాలా అందంగా చాలా అట్రాక్టివ్గా, అంటే జనరల్గా మట్టి వినాయకులు అంటే అబ్బాయి ఏం కలర్స్ ఉండవు అట్రాక్టివ్గా ఉండవు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఖచ్చితంగా అసలు ఆ క్వశ్చనే రాదు. ఖచ్చితంగా మట్టి వినాయకుల వైపే మళ్ళేటట్టే ఉన్నాయి నన్ను అడిగితే. ఎందుకు అని అంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం పర్యావరణానికి అసలు దెబ్బతీసేదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అసలు దాన్ని విస్మరించాలి, అసలు దాన్ని నిషేధించాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ అది కుదరట్లేదు. కానీ ఇప్పటి నుంచి ఇది కుదురుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఇంత మంచి కలర్స్ వేస్తూ ఇంత మంచిగా డిజైన్ చేస్తూ, అలాగే అసలు పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు అందరికీ నచ్చే విధంగా ఇక్కడ వినాయకుల్ని రెడీ చేస్తున్నారు. అంటే జనరల్గా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వర్కర్స్తో మాట్లాడిన తర్వాత నేను ఇదంతా చేస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఓనర్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఆయన ఏం చెప్తారు అంటే జనరల్గా ఇప్పుడు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. జనరల్గా డై ఉంటే కానీ ఒక వినాయకుడు రెడీ కారు. కానీ ఎంత టైం పడుతుంది, ఒకవేళ మళ్ళీ ప్యాచ్ వర్క్ అవసరం అవుతుందా, ఎందుకు అని అంటే మట్టితో చేస్తున్నాం కాబట్టి అది పెచ్చులు పేలే అవకాశం ఉంటుంది. అలాంటిది ఏమైనా ఉందా, అవన్నీ మనం ఇక్కడ ఓనర్ ఉన్నారు, ఓనర్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ అందమైన గణపతులకి ఇప్పుడు ఉన్నారు ఓనర్, ఆయనతోనే మాట్లాడదాం. సార్ పేరు? నా పేరు కైలాష్ కుమార్ మండల్. మీరు చెప్పండి, ఏ గణపతిని చూసినా సోల్డ్ అవుట్ అని ఉంది, చూస్తే మళ్ళీ ఒక్కొక్కటి అద్భుతంగా ఉన్నాయి. అసలు ఏంటి సార్ మీ ఇన్స్పిరేషన్ ఏంటి? మనం ఇది కనీసం ఒక 22 ఇయర్స్ నుంచి మనం ఇది మట్టి గణపతి తయారు చేస్తున్నాం. నేను కలకత్తా నుంచి వచ్చినాం. నా పేరు కేకే మండల్. మన కోల్కతా మూర్తి సేల్స్, కేకేఎం ఆర్ట్స్, బర్కత్పుర, ఇండియన్ పెట్రోల్ పంప్. ఇక్కడ మనం చాలా ఒక్కొక్క విగ్రహాలు ఒక్కొక్క రకాలు ఉంటుంది. మన పిఓపి లెక్క మోల్డ్ తోటి ఒక్కొక్క గణేష్ 10 అట్లా లేదు. మదర్ ఒక్కొక్క గణేష్ ఒక్కొక్క రకాలు ఉంటాయి. కస్టమైజ్ అన్ని ఫోటో తీసుకొస్తారు, ఫోటో ఇచ్చి చేపించుకుంటారు అందరు. దాని గురించి మనం ఇస్తమాలు చేయేది అంటే ఇది కొన్ని మనిషి ఏమంటారు, పిఓపిలా పెద్ద పెద్ద గణేష్ చేయొచ్చు, మట్టిలా చేయలేము. కానీ మట్టిలో కూడా మంచిగా పెద్ద పెద్ద గణపతి చేయొచ్చు. మన పర్యావరణానికి కూడా మంచిది. ఇది హానికారక వస్తువులు ఏం యూజ్ చేయలేము మనం. దీనిలో న్యాచురల్ ఐటెం, ఈకో ఫ్రెండ్లీ. మన నీళ్ళల్లో మంచిగా నిమజ్జనప్పుడు కూడా చాలా మంచిది. ఇది కరిగిపోతుంది, మిల్డ్ అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో. కలర్స్ కూడా చూస్తే సేమ్ పిఓపికి వేసిన కలర్సే దీనికి కనిపిస్తున్నాయి. ఇది కూడా వాటర్ పెయింట్ మేడం. ఇది కూడా వాటర్ పెయింట్, ఆయిల్ పెయింట్ మనం యూజ్ చేయలేము. వాటర్ పెయింట్ మన క్లాత్ అన్నీ న్యాచురల్ ఐటమే మనం యూజ్ చేస్తున్నాం. ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మీ వెనకే ఇప్పుడు ఈ విగ్రహం ఉంది, దీనికి ఎంత టైం పడుతుంది? కనీసం ఒక 15 days కంపల్సరీ అవసరం పడుతుంది. ఇట్లా వాతావరణం సరిగా ఉంటే జల్దీ అవుతుంది. వాతావరణం సరిగా ఉండకపోతే ఎండ ఉంటేనే మనకు మంచిది, ఆడుతుంది మంచిగా. వాతావరణం మంచిగా లేకపోతే కొంచెం టైం పడుతుంది మేడం ఫినిషింగ్కి. ఓకే, అంటే ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? చూస్తే కొన్ని వందల విగ్రహాలు ఉన్నాయి. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు పని? నేను కనీసం ఒక 3 months 10 days ముందు స్టార్ట్ చేసినాం. 34 members ఉన్నాడు ఇప్పుడు పనిచేసిన వాళ్ళు అందరు. టోటల్ కలకత్తా నుంచి వచ్చారు. పెయింటింగ్ వర్క్ చేస్తున్నాడు, హార్డ్ వర్క్, మట్టిది పని అన్నీ పెద్ద పెద్ద కళాకారు మా దగ్గర ఉన్నాడు. 20 feet బేగం బజార్ ఆల్మోస్ట్ 20 feet 22 feet 23 feet ఆ విగ్రహాలు మనం చేస్తున్నాం. ఇక్కడనే చాలా ఫేమస్ విగ్రహాలు మనం చేస్తున్నాం. ఇవే వినాయకులా లేకపోతే ఇంతకు ముందు పిఓపి ఏమైనా చేశారా? మొత్తం మనం చేయలేము. ఎప్పుడన్నా మనం మట్టిది ఇంట్రెస్ట్. ఎందుకంటే మొదలు పెట్టినప్పటి నుంచి మట్టిదే. మన ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అప్పుడు నుంచి మనం మట్టిది విగ్రహాలే మనం తయారు చేస్తాం. కోటి వివి ఫంక్షన్ వల్ల చేస్తుండే, అక్కడ ప్లేస్ తక్కువ ఉన్నది, దాని గురించి ఇక్కడ వచ్చినాం. అంటే ఎలా ఉంది సార్ ఇప్పుడు చూస్తే మొత్తం సోల్డ్ అవుట్ అని ఉంది. అంటే మళ్ళీ ఇంకా ఎవరైనా వస్తున్నారా? అంటే దాదాపు ఇంకా 10 రోజుల టైం ఉంది. మాకు కనీసం మా దగ్గర 400 విగ్రహాలు ఉన్నాయి, చిన్న పెద్ద అని కలిపి. అని అందరు మనకు ఓల్డ్ కస్టమర్ 90% ఓల్డ్ కస్టమర్ ఉంటాయి. కొన్ని కొత్త కస్టమర్ కూడా వచ్చింది ఈ సంవత్సరం. వాళ్ళే కూడా రెస్పెక్ట్ ఇచ్చి మనం చేపిస్తున్నాం, విగ్రహాలు చేస్తున్నాం. కానీ ఎక్కువ పీసెస్ మా దగ్గర లేదు, కొన్ని పీసెస్ ఉన్నాయి. చిన్న సైజ్ ఉంది, 4 feet 3 feet 5 feet ఉన్నాయి. ఆల్మోస్ట్ పెద్ద గణపతి టోటల్ అయిపోయినాయి. ఒక 4-5 విగ్రహాలు ఉన్నాయి. అంటే ఎన్ని అడుగుల వరకు ఉంది? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి విగ్రహాలు? మా దగ్గర 1 2 పీస్ 12 13 14 feet ఉంది. ఇంకా 6 feet 7 feet ఉన్నాయి, ఒక 2 3 పీస్. ఇంకా 5 feet 4 feet అవైలబుల్ ఉన్నాయి, 3 feet. కాస్ట్ విషయానికి వస్తే కూడా అంటే చాలా కాస్ట్లీ అని చెప్పేసి అని అంటారు. అంటే మట్టికి వినాయకులు కాస్ట్లీ అని చెప్పేసి అంటారు. మీరు ఎందుకు అని అంటారు? అట్లా మట్టి విగ్రహాలకి రేట్ ఎక్కువ లేదు. ఒకసారి దాంతో దీన్ని కంపేర్ చేస్తే మన మట్టిదే రేట్ తక్కువ ఉన్నాయి. ఈ యొక్క పిఓపి యొక్క 5 feet గణపతి
మన సోలాపూర్ మోడల్ కానీ ఏదైనా చేస్తే 25,000 30,000 ఇట్లా అడుగుతున్నాడు. కానీ మా దగ్గర ఎట్లా ఉంది 20 నుంచి 15 లోపల వచ్చేస్తుంది. 12,000 15,000 20 లోపల వచ్చేస్తుంది ఆ విగ్రహాలు. సార్ థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి భయపడొద్దు. అంటే యాక్చువల్గా ట్రాన్స్పోర్టేషన్లో చాలామంది ఏమవుతున్నారు, ఇది అవుతుంది ఏమన్నా మట్టి ఇది అవుతుంది, ఇలాంటి మట్టి ఇక్కడనే కాదు, విత్ ఇన్ సిటీ కాదు, అవుట్ సైడ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కూడా పోతున్నాయి మనకి. ఎగ్జాంపుల్ అది పెద్ద విగ్రహం ఉంది, చాలా పెద్ద విగ్రహము తిరుపతికి పోతుంది. అంటే చూడండి ఎలా తీసుకుపోతున్నారు, నల్గొండ పోతుంది, తాడిపత్రం అన్నీ చాలా చోట్ల నుంచి అవుట్ ఆఫ్ అంటే మన విత్ ఇన్ తెలంగాణ కాక అవుట్ ఆఫ్ తెలంగాణ కూడా పోతున్నాయి. అందరు అంటే ఎకో ఫ్రెండ్లీగా ముందు రావాలనేసి కోరుకుంటున్నాం మేము. ముఖ్యంగా ఇప్పుడు వాటికి స్క్రాచెస్ పడడం కానీ, ఇప్పుడు విరిగిపోవడం కానీ, మట్టి కదా, సో అలాంటిది వస్తే ఎలా? అలా ఏం కాదు. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, నేను ఇప్పుడు చూడండి మీరు ఇలా నేను స్క్రాచ్ చేస్తున్నా, ఏమైనా అవుతుందా? చాలామంది భయపడతారు స్క్రాచ్ పడుతుంది ఏమో అనేసి. దీనికి ఏం కాదు, మీరు ఎంత అయినా ఇది మొత్తం ఎలా అంటే మెయిన్ ఎండ తప్పుడు మొత్తం ఆరాలి. ఇది ఆరిన తర్వాత మొత్తము గట్టిగా అయిన తర్వాత మొత్తం క్రాక్లు వస్తాయి. ఆ క్రాక్ వచ్చిన తర్వాత మొత్తం ఫినిషింగ్ అప్పుడు స్టార్ట్ చేస్తాం వర్క్. ఇంకా నెక్స్ట్ అనేది క్రాక్ అనేది రాదు. దీని అంతా ఫుల్ ఎక్కువ నాట్లు చాలా ఉంటాయి దీని లోపల. మెయిన్ థింగ్ చూడండి, ఇప్పుడు అవుట్ ఆఫ్ తెలంగాణ పోతున్నాయంటే అందరూ ముందుకు రావాలి. మీరేం చెప్తారు అంటే మట్టి గణేష్కి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి? ఇప్పుడు చూడండి మేడం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇప్పుడు తీసుకుపోతున్నాం, మనం విసర్జనం చేస్తున్నాం, 11 days పూజ చేస్తున్నాం. కానీ విసర్జన టైంలో ఏమవుతుంది, ఆడ తీసుకుపోయి విసర్జన చేసిన తర్వాత ఆడ వాటర్లో కరగట్లే, మొత్తం మళ్ళీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో వర్కర్స్ ఉంటారు, ఇంకా నెక్స్ట్ గణేష్ పడాలి కదా, స్పేస్ రావాలా, దానికోసం వాళ్ళు మొత్తం డ్యామేజ్ అవుతుంది. మూవ్ చేస్తున్నారు కానీ డ్యామేజ్ అవుతుంది. అది ఆ డ్యామేజ్ కాలేకుండా ఇది వేస్తుంటే మనం అదే మట్టి గణేష్ తీసుకుపోయి విసర్జనం చేస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు 1 hour లోపల కరిగిపోతుంది. అది ఒకటి మెయిన్ మనకి ప్లస్ పాయింట్. 11 days పూజ చేసిన తర్వాత ఆ కరిగింది బాగుంటుందా లేదా డ్యామేజ్ అయింది బాగుంటుందో మనకే తెలుస్తుంది. ఇంకా అప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకునేసి రావాలంతే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, మొత్తానికి అంటే ముఖ్యంగా ఈ పర్యావరణాన్ని రక్షించే దిశగానే మేము కూడా అడుగులు వేస్తున్నాం. అందుకే దాదాపు 20 ఏళ్ళుగా మేము ఇక్కడే మట్టి గణేషుల్ని రెడీ చేస్తూ అంటే ఇటు భక్తులకు అందిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. అంటే ముఖ్యంగా ఎవ్వరికి అంటే ఇప్పుడు వాటర్లో వేస్తే ఖచ్చితంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే అసలు కరగదు. అదే మట్టి గణేష్ అయితే 1 hourలో విత్ ఇన్ 1 hourలో అది కరిగిపోయి అక్కడ ఏ జీవరాశికి కావచ్చు, అటు వాటర్కి కావచ్చు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సో సేవ్ సాయిల్, సేవ్ పర్యావరణం అని చెప్పేసి వీళ్ళు ఒక నినాదం చెప్తున్నారు. మనం కూడా అదే చెప్పాలి, సేవ్ సాయిల్, సేవ్ పర్యావరణం అని చెప్పి. జై గణేష్. నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. ఇక వినాయక చవితి వచ్చేస్తుంది. ఇక వినాయక చవితి అంటేనే మనము ఆల్రెడీ ఎలాంటి గణపతి పెట్టాలి, మన ఏరియాలో వాళ్ళకంటే మంచి గణపతి ఉండాలి, అలాగే మంచి అంటే అందంగా ఉన్న గణపతి కావాలి అని చెప్పేసి ఎన్నో ఐడల్స్ని చూస్తాము. ఎన్ని వేలైనా ఖర్చు పెట్టడానికి వెనకాడము. అట్లనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పండుగ వచ్చింది అంటే అందరూ అలర్ట్ అయిపోతారని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఏ బట్టలు వేసుకోవాలి, అంటే ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి, స్వామికి ఎలాంటి పూజలు చేయాలి, ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. సో కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే ఖచ్చితంగా గణపతి అంటే ఏ రూపంలో ఉన్నారు, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రూపంలోనా లేకపోతే మట్టి గణపతియా అని చెప్పేసి. ఎందుకంటే మట్టి గణపతుల్నే ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి అని అంటారు చాలామంది. దాంట్లో ఒక మంచి సంస్కృతి కూడా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే మన సంస్కృతి, హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం చూసినా కూడా నేల, నీరు, మట్టి, పుట్టలను మొక్కడమే మన సంస్కృతి. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సైడ్ వెళ్తున్నారు అని చెప్పేసి చాలామంది వాపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా అంటే కేవలం గణపతుల వల్లనే జరుగుతున్నాయా అంటే అది కాదు, కానీ నీళ్లు మాత్రం కలుషితం అవుతున్నాయి. ఎందుకంటే గల్లీ గల్లీకి, ఇంటింటికి మనము వినాయకుల్ని పెట్టుకుంటాం. అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులు అయితే ఆ ఏరియాలో ఒకవేళ ఒక చెరువు ఉంటే ఎంత ఇబ్బందికరమైందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్లో గల్లీ గల్లీకి, ఇంటింటికి ఇప్పుడు గణపతులు పెట్టుకుంటారు. అది మట్టి గణేష్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు, అలాగే సలహా ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి నేను కూడా ప్రస్తుతం మట్టి గణేష్ల దగ్గరికే వచ్చాను. మరి వీళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇప్పుడు రాబోయే వినాయక చవితికి వాళ్ళు ఎలా సంసిద్ధమయ్యారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మట్టి వినాయకుడిని కొనడానికి వచ్చారు. సార్ మీ పేరు? చిరంజీవి అండి. చిరంజీవి గారు, మట్టి వినాయకుల్నే
ప్రోత్సహించాలి అని చెప్పేసి చాలామందికి ఉన్నది. అండ్ ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాయి. అంటే మీరు ఇప్పుడు మట్టి వినాయకుడే ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నారు? అంటే ఇప్పటికీ చాలా వినాయకులు చాలా రంగురంగులతోనే ఉంటాయి. మట్టి వినాయకుడిగా చూస్తే అంత అందంగా అలంకరించము, ఎలా అంటారు? అంటే మేము ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చేస్తుంటామండి. మేము ఎప్పుడు కూడా మట్టి వినాయకుడినే పెడతాము. పూజలకు కానీ ఏదన్నా కానీ మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేయడం వల్ల చెరువులకు కానీ మళ్ళీ దానివల్ల మిగిలిన మనుగడకు కూడా చాలా ఇబ్బంది, పర్యావరణానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి మేము ఫస్ట్ నుంచి కూడా మట్టి వినాయకుడినే ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ఎవరైనా కూడా మనం ఈ 5 రోజులు కానీ 11 రోజులు కానీ మనం దేవుని పూజ చేసి తీసుకెళ్ళి మంచి వాటర్ ఉంటుందో ఉండదో అలా వేసేయడం వల్ల మనము మంచిగా పూజ అనేది కూడా మంచిగా జరగదు. రెండోది ఏంటంటే మిగిలిన పర్యావరణానికి కానీ పక్షులకు కానీ వీటికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. సో మనం అందరం కలిసి కూడా మట్టి వినాయకుడిని ప్రోత్సహించాలి. మట్టి వినాయకుడిని చేయడం వల్ల చాలా మంచిది. రెండోది నిమజ్జనం కూడా మళ్ళీ ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. మళ్ళీ ఆ మట్టి మన చెట్లకు కానీ ఎలా కానీ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇప్పటి నుంచి మనం ఇలా చేస్తే నెక్స్ట్ వచ్చే తరం కూడా మట్టి వినాయకుడిని ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాము. దాన్ని చేయడం వల్ల మనకు మంచిది. మీరు ఏ ఏరియా నుంచి వచ్చారు? బంజాయిల్స్ అండి, రోడ్ నెంబర్ 3. మేమంతా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున చేస్తుంటాము. 10 ఇయర్స్ నుంచి మట్టి వినాయకుడే వినాయకునే పెడుతుంటామండి. అంటే జనరల్గా ఇప్పుడు కలర్గా ఉంటుంది ప్లాస్టర్ ప్యారిస్తోని. మనకు అనుకున్నట్టుగా అందంగా కనిపించే వినాయకుడు మనకు వస్తారు. దానికి దీనికి మీరు డిఫరెన్స్ ఏం గమనించారు? అంటే మనం ఏదో మండపాలు డెకరేషన్ చేసుకోవడానికి చూడడానికి బాగుంటుంది, కానీ దానివల్ల మనకు చాలా నష్టం కలుగుతుంది అనేసి మట్టి వినాయకుని ఇలా ఉన్నా కూడా మేము మంచిగా డెకరేట్ చేసుకొని పూలతో అలా డెకరేట్ చేసుకొని మంచిగా చేస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం ఈ స్టాల్ ఓనర్ అయిన సార్ ఉన్నారు. సార్ మీ పేరు? వెంకటేష్ గారు, ఇప్పుడు ఎన్నో వినాయకులు డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. మీరు మట్టి గణపతుల్ని ఎందుకు అంటే ఇలా స్టాల్ పెట్టారు? అంటే ప్లాస్టర్ ప్యారిస్ గణపతులు కూడా పెట్టచ్చు. గత 22 సంవత్సరాల నుంచి వ్యాపారం ఇది. మొదట ఫస్ట్ టైము కొన్ని ప్లాస్టర్ ప్యారిస్ స్టార్ట్ చేసిన, కాకపోతే అదేదో నాకు నచ్చలేదు, నా మనసుకి ఏదో అనిపించింది, ఓపెన్గా చెప్తున్నా. ఆ తర్వాత మట్టి అనే ఒక ధ్యాస వచ్చేసింది. ఇంకా అప్పటి నుంచి ఇది 23వ సంవత్సరం నేను వ్యాపారంలో దిగి. ఫస్ట్ ఎర్రగడ్డ స్టాల్ మొదటి నుంచి కూడా మట్టి విగ్రహం, అదే ఒక్క సంవత్సరమే మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, తర్వాత మొత్తం కంటిన్యూగా ఇవే చేస్తున్నా. ఇంకా జనానికి వచ్చి యూత్కి వచ్చి ఒక సందేశం ఇవ్వాలని కొన్ని పాంప్లెట్స్ కూడా ఉన్నాయి మావి. ఇది ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా వాడాలి, నిమజ్జనం ఎట్లా చేయాలి అనే విధంగా ఒక పాంప్లెట్ కూడా తయారు చేసి పోస్ట్ చేసింది చాలామందికి. అప్పటి నుంచి ఇవే కంటిన్యూ అవుతున్నాయి. అంటే మీరు దగ్గరుండి ఈ వినాయకుల్ని చేయించుకుంటారు అని చెప్పేసి నాకు తెలిసింది. అంటే ఎలా సార్ మీకు ఇన్స్పిరేషన్ ఏంది? అది చెప్తున్నాను కదా, ప్రకృతి పర్యావరణ కాపాడడం కోసమే ముఖ్య ఉద్దేశం, అంతకు మించి ఏమి లేదు. ప్లస్ కళాకారులకి జీవనోపాధి. ఇది మట్టి ప్రాసెస్ 8 రోజులు మట్టి మిక్స్ చేసుకోవడానికి. ఆ తర్వాత దీన్ని చేసి అచ్చులో వేసి నీళ్ళలో ఆరబెట్టాలి. ఏమాత్రం ఎండ తగిలినా పగుళ్ళు వచ్చేస్తాయి. ఇది ప్రాసెస్. ఇది ఇంకా ఇవి మేడ్చల్లో మాది పెద్ద షెడ్ ఉంది, అక్కడ 2 ఎకరాలు లీజుకు తీసుకొని మొత్తం ఇది త్రూఅవుట్ తెలంగాణ సప్లై చేస్తున్నాము. అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఎలా నిమజ్జనం చేయాలి? మీ పాంప్లెట్లో ఉన్నది మీరు ఎట్లా మీరు మా వ్యూవర్స్కి చెప్పాలి. ఓకే, ఇది ఈ విగ్రహం ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విగ్రహం ఉంది ఉదాహరణకి. దీని సరిపడా ఒక ట్యాంక్ లాంటిది మట్టిది తీసుకోవాలి, ఒకటి దాంట్లో పెట్టాలి. దాంట్లో పెట్టిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ప్రతి అసోసియేషన్లో యూనియన్ మెంబర్లు ఉంటారు, వాళ్ళందరూ ప్రజెంట్గా 11 మందో 9 మందో ఉంటారు. వాళ్ళందరూ ఫస్ట్ ఒక్కొక్క చెంబు, ఒక ఇత్తడి చెంబు, అది సంథింగ్ చెంబు, దాంతో పోసిన తర్వాత మిగతా అందరూ బస్తీ వాళ్ళందరూ ఎంతమంది పోస్తే అంతమందికి అది ఒక తృప్తి. ఇప్పుడు నిమజ్జనానికి చెరువులకు కానీ నదులకు కానీ మొత్తం అయితే వెళ్ళలేరు. అక్కడైతే కాలనీలో కానీ ఒక బస్తీలో కానీ మొత్తం ఒక మెంబర్ ఆఫ్ పీపుల్స్ దీన్ని నిమజ్జనం చేసుకొని ఒక ఆనందం. దీనివల్ల ఇంకోటి ఏంటంటే సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది. బ్యాండ్ బాజా భద్రతలు ఏమి ఉండవు, తాగి తందనాలు ఉండవు. అక్కడ వెళ్ళడానికి దీనికంటే ఖర్చు తాగుడికి ఎక్కువ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అది వద్దని ఎక్కడ వాళ్ళు అక్కడ నిమజ్జనం చేసుకుంటే చిన్నపిల్లల కేరింతల మధ్య వాళ్ళ ఆటపట్ల మధ్య ఒక ఆనంద డోలికలు తేలుతూ ఈ నిమజ్జనం చేసుకోవచ్చు. సంతోషం సార్. అండ్ ముఖ్యంగా సేల్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే ఈసారి ఏమైనా ప్రీ ఆర్డర్స్ వచ్చినాయా? అంటే ఇంకా మనకు చాలా టైం ఉంది. ప్రీ ఆర్డర్స్ ఏం రావు, అన్ని కాస్టే. కాకపోతే ఫ్యాక్టరీలు వాళ్ళు, ఆఫీసుల వాళ్ళు, స్కూళ్ళు, కాలేజు వాళ్ళు కొన్ని బల్క్గా తీసుకెళ్తారు. చిన్న పీసులు, చిన్న చూస్తారా మీరు, అవి తీసుకెళ్తారు బల్క్గా. అయితే వాళ్ళకి నేను ఎక్కువ కాస్ట్ చేయకుండా మామూలుగా నాకు ఒక 5-10 ఒక బొమ్మ మీద చూసుకొని వాళ్ళకి ఇచ్చేస్తుంటాను. అండ్
అండ్ లాస్ట్ ఇయర్ కొంచెం సేల్స్ కూడా తగ్గినాయి అని చెప్పేసి చాలా మంది వాపోయారు. మీ సేల్స్ ఎలా ఉండే సార్? కొద్దిగా తగ్గింది, మాది కూడా తగ్గింది పోయింది సార్. కొన్ని మిగిలినాయి, మాకు కూడా మిగిలినాయి. అయితే పెద్ద మాకేం దానివల్ల నష్టం ఏం లేదు. ఆయనే ఇస్తున్నాడు, ఆయనే తీసుకుంటున్నా అన్నట్టు కింద నడుస్తుంది. సో మీరు ఫైనల్గా ఈ పర్యావరణాన్ని కాపాడాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని విస్మరించాలి, మట్టి గణేష్ని ప్రోత్సహించాలి అంటే మీరేం చెప్తారు? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు దానివల్ల నదుల్లో వేయడం వల్ల చేపలకు ప్రాణహాని ఉంది. దీనివల్ల ఎలాంటి ప్రాణం కాకపోతే దీనివల్ల కూడా కొంచెం నష్టం ఉంది అని నా ఉద్దేశం ఓపెన్గా. ఎందుకంటే వేస్తాం, వదిలేసి వచ్చేస్తాం, ఆ పూడిక వల్ల మునిగిపోతున్నాయి, అవి నిండిపోతున్నాయి, గుంతలు కానీ చెరువులు కానీ నిండిపోతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వ పరంగా, ఫర్ ఎగ్జాంపుల్ మన హుస్సేన్ సాగర్ ఉంది, దాంట్లో చెత్తారం తీస్తుంటారు. అదేవిధంగా వీటిది కూడా పూడిక తీస్తే వాటిని కాపాడడం వల్ల అవుతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, మొత్తానికి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని విస్మరించాలి, ఖచ్చితంగా మట్టి గణేష్ని ప్రోత్సహించాలి. ఎందుకు అని అంటే మన పర్యావరణానికి దెబ్బ పడకుండా ఖచ్చితంగా మనం కాపాడుకునే బాధ్యత మన మీదనే ఉంది. కాబట్టి ఒక సామాజిక బాధ్యతలాగా తీసుకొని, అంటే భక్తి ఎలాగో ఉంటుంది కానీ సామాజిక బాధ్యత కూడా ముఖ్యమే అని చెప్పేసి దీని ద్వారానే మనం తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూస్ చేయడం వల్ల అటు నది కాలుష్యమే కాకుండా అటు మొత్తం దాన్ని ఎలా తీయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాము. ఇదే అయితే అక్కడ ఏ జీవరాశికి ఇబ్బంది ఉండదు. అండ్ పూడిక ఎలాగో తీస్తాం కాబట్టి ఆ పూడిక తీస్తే సరిపోతుంది అని చెప్పేసి వెంకటేశ్వర్ గారు చెప్తున్నారు. ఏదేమైనా జై గణేష్, జై జై గణేష్.